నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వ్యక్తి అని కొనియాడిన ప్రధాని. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ నేతృత్వంలోనే భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని కొనియాడిన చంద్రబాబు. గుడివాడలో ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన. పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం. నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన నీరజ్ కుమార్ ప్రసాద్, సీఎస్ను అభినందించిన ఉన్నతాధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పాత పార్లమెంటు భవన్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం నిర్వహించారు. కూటమి లోక్సభ ప్రతిపక్ష నేతగా మోదీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎంచుకున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఈ సమావేశంలోనూ పవన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ये पवन नहीं, आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है, उसका प्रतिबिंब है. మోదీ నేతృత్వంలోని భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు. లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు. అనంతరం లోక్సభ ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియకు రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు బలపరిచారు. He addressed one meeting, very powerful meeting. It has changed the situation in a big way. I am thanking him. Even Honorable Rajnath Singh ji and also Nadda ji and also Gadkari ji, so many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. And also here today we stand at a crucial juncture in our nation's history. NDA government under the visionary leadership of Sri Narendra Modi ji has taken significant initiatives in the last 10 years. The country has witnessed remarkable progress and transformation. Narendra Modi ji focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I proudly propose the name of Sri Narendra Modi ji on behalf of Telugu Desam Party. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు యువ శ్రేణులు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం చేశారు. తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు. టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద తెలుగు యువత టపాసులు కాల్చారు. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. కౌంటర్ స్టార్ట్ అయింది. ట్రైలర్ మాత్రమే, సినిమా చూడబోతా ఉన్నా కొడాలని.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరజ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదనారెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు వైకాపా పాలన మీద ప్రత్యేక విచారణ చేయాలని పోతుల బాలకోటయ్య నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగనే తన రాక్షస పాలన ద్వారా కనీవిని ఎరుగని విధంగా కూటమికి విజయం వరించేలా చేశారని బాలకోటయ్య అన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, ఉద్యమకారులు అనుకున్న దానికంటే ఊహించని రీతిలో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందిందని, దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించిందని, దీంతో కేంద్రంలో కూడా కీలక బాధ్యతలు చేపట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సీతమ్మ కన్నీరు పెడితే రావణలంక భస్మమైన విధంగా జగన్ కోట ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాలిపోయిందని, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకు ఈ విజయం అంకితం చేయాలని అన్నారు. అలసటతో జైలు జీవితంతో అడిగిండు, కానీ ప్రజలు మెచ్చి కోరి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీలో ఎన్డీఏలో ఒక ప్రధానమైన పెద్ద పార్టీగా, భారత పార్లమెంటులో 4వ అతిపెద్ద పార్టీగా వరాన్నిచ్చారు, దీవించారు, గౌరవించారు. ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాండవులు 5గురే కదా, మేము 101 మంది ఉన్నాం, వాళ్ళు ఏం చేయగలరు అని వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకొని ద్రౌపదిని వివస్త్రణ చేసి అడవులకు పంపితే, అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తయిన తర్వాత 5గురు పాండవులు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి యొక్క సహాయ సహకారాలతో 101 మంది కౌరవులని వధించినట్లు. 2 అడవులకు వచ్చారంట, వాడి పేరు రాముడంట, వాడి భార్య చాలా అందంగా ఉంటుందంట, ఎత్తుకుపోతే ఏం చేస్తారని చెప్పేసని లంకేశ్వరుడు రావణాసురుడు ఎత్తుకుపోతే, అమరావతిని లాంటి రాజధానిని తీసుకుపోతే కలకంట కన్నీరు ఒలికితే, సీతమ్మ కంట కన్నీరు ఒలికితే తిరిగి రాముడు హనుమంతుడి సాయంతో భార్యని తెచ్చుకునేందుకు యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు. కూటమి అమరావతి రాజధాని అని వచ్చింది. ఇప్పుడు అదే 164 సీట్లు సాధించింది. మరి విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మీ 29 ఊళ్ళే రాజధాని కోరుకుందని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి కోరుకుంటే వాళ్ళు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో అందరు కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకున్నట్టున్నారు కదా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మా అమరావతి రైతుల నుంచి కానీ మా ఉద్యమం కూడా మేము అనమండి. ఉద్యమం కాదు, మేము చేసింది నిరసనే. ఉద్యమం చేస్తే ఆయనకి ఇంకో రకంగా ఉండేది. ఇన్నాళ్ళు మేము చేసింది నిరసనగానే ఉంది. ఆయన ఫ్లెక్సీ పక్కన ఉన్న ఒక్క డాగు పడకుండా ఏ పబ్లిక్ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ మేము ఏది కూడా నష్టపరచకుండా 1635 రోజులు ప్రజెంట్ ఇవాళకి ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నాము. ఆయన ఇంకా ఏదో ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారని అనగదొక్కాలని ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని పెట్టి మమ్మల్ని ఇళ్లలోంచి రానియకుండా ఒక్కొక్కరి మీద, నా మీద 24 కేసులు ఉండే ఇప్పుడు ప్రజెంట్. ఇవన్నీ పెట్టి మమ్మల్ని చీరలే లాగారు బాలకోటయ్య గారు అన్నట్టు ఉద్యమంలో బాగా ఏడిపించారు. ఇప్పటికైనా మేము ఆయనకి చెప్పదలుచుకుంది ఒకటేనండి, మేము చేసింది వ్యక్తుల మీద కాదు పోరాటం. మీరంటే మాకు ఏ పగ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మాకు పగేం లేదు. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మీదే ఇన్నాళ్ళు మేము పోరాటం చేసాం. ప్రజలు కూడా మీ అవినీతి పాలన, మీ రాష్ట్రంలో జరిగిన అవినీతి కానీ ఎక్కడ లేకుండా. ఎస్సీలపై ఎవరైతే దాడులు చేశారో వారిపై విచారణ జరిపించాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మైనింగ్ లిక్కర్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారని, జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవటానికి ఐపాక్ టీం ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో 40 కోట్లు ఖర్చు పెట్టారని, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని, దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లందరూ కలిసి ఎన్నికల్లో గెలిచేందుకు సొంత వాహనాల్లో 100 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఐపాక్ టీం ద్వారా పంచారని, అంబటి రాంబాబు, తలసిల రఘురాం, నందిగామ సురేష్ కొంతమంది నాయకులు అక్రమ మైనింగ్ చేశారని, వీటికి తగిన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయని, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఓట్లతో ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, వారిని పూర్తిగా విస్మరించి వారిపైనే ఈ రాష్ట్రంలో అత్యధికంగా దాడులు, వారి పథకాలనే పూర్తిగా రద్దు చేసి దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీలకు ఉన్న 27 పథకాలను రద్దు చేసి వారి చదువుని, వారి ఆర్థిక అభివృద్ధిని, వారి సామాజికంగా ఎదిగే అవకాశాలన్నింటినీ నాశనం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన అరాచక పాలన చేశాడో దానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని మేము ప్రతి చోట చెప్పుకుంటూనే వస్తున్నాం. దానికి అనుగుణంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు. దానికి ముఖ్య ఉదాహరణే ఈ రాష్ట్రంలోని 29 ఎస్సీ నియోజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 27 ఎస్సీ నియోజకవర్గాల్ని అలాగే 5 ఎస్టీ నియోజకవర్గాల్ని భారీ మెజారిటీతో గెలిపించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మైనింగ్ని వారి ఆదాయ వనరుగా మలుచుకున్నారో, అలాగే మద్యాన్ని ప్రభుత్వం ఏ విధంగా వాడుకుందో ఈ మొత్తాన్నింటినీ, ఈ డబ్బులన్నింటినీ వారు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా తెలుగు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకునేలాగా విజయాన్ని కైవసం చేసుకున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజానేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, కూటమి అభ్యర్థులందరికీ కూడా సమతా సైనిక టీం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే ప్రజలు ఇంత భారీ మెజార్టీలో విజయాన్ని అందించారో దాన్ని కూడా నిలుపుకోవాల్సిన బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో ప్రజలందరూ నమ్మారో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని, దాన్ని ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరొక స్థాయిలో తీసుకెళ్లే విధంగా పాలన చేయాలని, ఆ విధంగా దానివల్ల నువ్వు ఓడిపోయావు. మీ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కనీసం గుర్తింపు లేకుండా, గౌరవం లేకోకుండా మనుషుల కంటే ఏనంగా చూసావే, జంతువుల కంటే ఏనంగా, దానివల్ల నువ్వు ఓడిపోయావు. నీ అహంకారం, నీ విద్వేషం, వీటిలన్నింటి వల్ల ఓడిపోయావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ప్రజలు ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, కానీ కనీసం బాధ్యత తెలుసుకొని ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాడి ఆంధ్రప్రదేశ్లో ముందుకు కొనసాగాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. సమతా సైనిక దళాలు వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చినట్లు తెలుస్తోంది. జగన్ నివాసం పక్కనే క్యాంప్ ఆఫీస్ ఉంది. ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఉండగా అది తీసేసి దాని స్థానంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ 10 తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ సెంట్రల్ కార్యాలయంగా మార్చబోతున్నారు. అక్కడి నుంచి వైసీపీ కార్యకలాపాలు మొదలు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు పార్లమెంట్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయనారి నాయకుల బాట పనిచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తితో నిలిచారని తెలిపారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని అన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడానికి గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మినిస్టర్
Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. 4 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది. మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్న సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కర్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తానని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఒక పక్క సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశలు, ఆశయాలు, ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అమలు చేయడానికి కృషి చేస్తూ మరొక పక్క వర్గీకరణ ఉద్యమంలో కూడా భాగస్వామినై ఎస్సీ వర్గీకరణ కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి సందర్భంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ప్రకటించిన వెంటనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాణాసంచా కాల్చి హోరెత్తించారు. ఇదే సందర్భంలో అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయానికి రావడంతో ఈ వేడుకల్లో ఆయన కూడా పాల్గొని కార్యకర్తలతో కలిసి ఆయన నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, వెంకట సుబ్బయ్య, శ్రీధర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా సంబరాలు చేసే కార్యక్రమం, దానిలో భాగస్వామ్యం కావడానికి రామకృష్ణారెడ్డి గారు రావటము, ఈ ప్రెస్ మీట్ పెట్టే సమయాన్ని ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా ఇది దైవ సంకల్పం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ సీక్వెన్స్ ఏది నాకు తెలియదు. నేను ప్రెస్ మీట్ అనేటటువంటిది అనౌన్స్ చేసుకునే సమయానికి అదృష్టం దేవుడు ఈ విధంగా మనం ఏమనుకుంటున్నామో ఆ కార్యక్రమానికి అత్యద్భుతంగా ఇంతమంది పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు, నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ భాగస్వామ్యం కావటం, ఈ సమయానికి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా పార్టీ కార్యాలయంలోకి విచ్చేసినటువంటి శాసనసభ్యుడిగా విచ్చేసి పార్టీ తరఫున శాసనసభలో వాణిని వినిపించే మా మిత్రులు, మన పార్టీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి నమస్కారం. మరి నా పేరు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు గతంలోకి మీకు వెలుగులోకి తీసుకొచ్చాము. ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి కొన్ని అంశాలు మా పరిశీలనలోకి వచ్చిన దాని మీద బాధ్యత కలిగిన పార్టీగా అధికారంలోకి వచ్చేస్తున్నాం కదా అని చెప్పి నింపాదిగా కూర్చునేటటువంటి వ్యక్తులు కాకుండా మా బాధ్యత ఏదైదో దాన్ని నిర్వర్తించి రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాలు తీసుకురావాలని వాస్తవానికి ఈరోజు ప్రెస్ మీట్ పెడదామనుకోవటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, రాష్ట్రంలో వెలుగులు వెదజల్లాల్సినటువంటి విద్యుత్ సంస్థలో చీకటి కోణాలు ఉన్నాయి. ఆ సంస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరులో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి వాటిలో కొంతమంది అధికారులను వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క అస్మదీయ కంపెనీలకి కాంట్రాక్ట్
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడీ లేని విధంగా ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఏదైతే ప్రజలు ఇవ్వడం జరిగిందో ఈ ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని రేపు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించగల సత్తా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టాలు తీరబోతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోని సమస్యలు పరిష్కారం కాబోతూ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆస్వాదించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. అతిపెద్ద రాజకీయ పార్టీలాగా అవతరించడంతో పాటు ఎన్డీఏ అలయన్స్కి క్లియర్ మెజారిటీని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్లియర్ మెజారిటీని ఇచ్చి మోదీ గారి పైన, మోదీకి గ్యారంటీ పైన దేశ ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మేము స్వాగతిస్తున్నాము, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే నిన్న నుంచి గడిచిన 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బీజేపీ తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఇక్కడికి రావడం, అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడికి రావడము, కార్యకర్తలతో తమ విజయాన్ని పంచుకోవడము, కార్యకర్తలు కూడా వారిని అభినందించడం జరుగుతుంది. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలనకి పెద్ద ఎత్తున చెంపపెట్టు సమాధానం ఇచ్చిన ప్రజలు ఈ రాష్ట్రము ఇప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటోంది. నరేంద్ర మోదీ గారు గతంలో చెప్పినట్టుగా వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అంటే దేశం కనుక అభివృద్ధి చెందాలంటే అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి కావాల్సినటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వ్యక్తి అని కొనియాడిన ప్రధాని. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ నేతృత్వంలోనే భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని కొనియాడిన చంద్రబాబు. గుడివాడలో ఉద్రిక్తత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన, పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం. నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన నీరజ్ కుమార్ ప్రసాద్, సీఎస్ను అభినందించిన ఉన్నతాధికారులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.